ఈరోజు నేను చుక్కకూర చికెన్. ఇది చుక్కకూర శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఒక కట్ట తెచ్చుకున్నాను. ఈ చికెను నేను ఆనియన్స్ టమాటా వేసేసి మగ్గించుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను మనం శుభ్రం కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి చుక్కకూర. మనం గోంగూర చికెన్ ఎలా చేసుకుంటాం అలా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో నేను కారం వేసేస్తున్నా. నేను చికెన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వేసుకొని బాగా కలుపుకున్నాము. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందాక నేను పసుపు వేయలేదు. అన్నీ కలిసేటట్టుగా కలిగి పెట్టుకొని ఆకుకూర మన చుక్కకూర చికెన్ అంతా కలిసింది కాబట్టి దీంట్లో నేను వాటర్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఈ విధంగా అంతా కలిసేటట్టు కలిసేసి ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టుకొని 2 విజిల్సేనండి. నాకు ఇంకా ఆయిల్లో బాగా మగ్గింది చికెను. రెండు విజిల్ రానిచ్చేసి నేను ఆఫ్ చేసేస్తాను. అప్పుడు చూస్తాను. నాకు 2 విజిల్లు వేసానండి. ఇది ఈ విధంగా మనకు ఆకుకూర కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని కొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవి పోయేదాకా మనము వేడి పెట్టుకుందాము. అదిగండి ఆ కండిషన్లో నాకు రెడీ అయ్యింది. మనకి చుక్కకూర ఎక్కడన్నా కనిపిస్తుంది చూడండి. ఊరికినే మగ్గిపోద్దండి చుక్కకూర. మనకి గోంగూర చికెను చుక్కకూర చికెన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆకు ఎక్కడా కనిపించలేదు. మనకి చికెన్ లాగా అయిపోయింది. ఒక కట్టే తీసుకుందాం, నేను ఎక్కువ తీసుకోలేదు. నేను కేజీ చికెన్లోకి ఒక కట్టే చుక్కకూర పెట్టుకున్నానండి. కొంచెం పులుపుగా ఉంటుందండి చుక్కకూర, పుల్లగా కొంచెం పుల్లపు ఉంటుంది. అందువల్ల నేను పెట్టుకోవాలండి. ఇట్లా ఇది చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అది చూడండి కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసింది. ఓకే, బాయ్.